ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/11/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్లపక్షము పాడ్యమి మధ్యాహ్నం 2:46 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1:54 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుంచి 9:26 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:24 నుంచి 1:08 వరకు, వర్జము రాత్రి 8:10 నుంచి 9:57 వరకు, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:28కి, సూర్యాస్తమయం 5:35. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటిని సమీకరణ చేసుకొని నేను చెప్పినటువంటి శుభ సమయాల్ని సమీకరణ చేసుకొని మీ శుభమైనటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది, అష్టమ చంద్రుడు ఎలా బాగుంటుంది అని. మేషరాశికి అష్టమంలో చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు కాబట్టి చాలా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, ముఖ్యంగా రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన కావచ్చు, విదేశీయానం కావచ్చు, విద్యా సంపన్నత పొందుకునే అవకాశాలు, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షలు మంచి విజయాన్ని సాధించవచ్చును. వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలతలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు పండుగలు పండించే వారు కూడా లాభవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా అనుకూలంగా ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలంగా ఉంటబోతోంది. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారంలో లాభాలు బలంగా కనబడుతున్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, నూతన వాహన యోగం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ఆత్మీయుల కలయిక, వివాదాలన్నీ తుడిచిపెట్టుకోవడం, ఆస్తి పంపకాలు, సోదరుల మధ్య మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కూడా మంచి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆరోగ్య సంబంధ విషయంలో అనుకూలత, ఆర్థిక శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తప్పకుండా ఆర్థిక విషయాలు వెసులుబాటు వల్ల రుణ విమోచనాన్ని పొందుకోవడం, ప్రశాంతత పొందుకోవడం, కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడడం, మంచి మాట తీరు, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే. చాలా మంచి ధైర్య, సాహసవంత నిర్ణయాలు, కుటుంబ పరిచయాలు, కుటుంబ సభ్యులతో అనుకూలత, వైవాహిక ఆనందం, ప్రేయసిప్రియుల సఖ్యత, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మంచి వ్యాపార లక్షణాలు బలంగా ఉన్నాయి. మంచి మాట తీరు వల్ల అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మీరు మంచి అనుకూలతని, ధనలాభాన్ని, వ్యాపార విస్తరణ చేసే అవకాశం ఉంటుంది. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, రైతన్నలకి పంట లాభాలు, పూలు పడుగులు పండించే లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ నాయకులకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, అలాగే అనుకున్నటువంటి కార్యసిద్ధి, స్వదేశంలో, విదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది.
కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర, విదేశయాత్ర, తీర్థయాత్ర చేసే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభము. విదేశాలు ఉన్న వారికి కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి, వీసా సంబంధ అనుకూలతలు కూడా బలంగా ఉన్నాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం. ప్రేయసి ప్రియుల సఖ్యత బాగా ఉంటుంది. పెద్దల అంగీకారంతో ఒకటయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఆస్తి పంపకాలు కూడా మంచి లాభం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెన దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి చాలా మంచి సానుకూలమైనటువంటి బుద్ధి విచక్షణ, వెనక ముందు ఆలోచించి మాట్లాడే విధానం. రాజకీయ నాయకులకు కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారుల క్రీడాకులకు కానీ మంచి అభివృద్ధి పొందుకోవడం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. అనుకున్నటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు విద్యాభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పనిమిట్టడం, ఆస్తి పంపకాల లాభాలు, సోదరుల మధ్య మైత్రి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ముఖ్యంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశము. వ్యాపార భాగస్వామితో కూడా మంచి లాభాలు. మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతోంది. అన్ని రకాల వ్యాపారాలు లాభాలు బలంగా ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, వివాహాది నిశ్చయితాంబులాదుల అనుకూలతలు, శుభకరమైనటువంటి సంతాన శుభవార్తలు వినడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెంటలకు కలిసి రావడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అనుకున్నది సంపూర్ణంగా పూర్తి చేసుకునేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. అంటే మంచి మాట తీరు వాళ్ళ, మీరు మాట్లాడే మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేటువంటి శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కూడా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా సానుకూలత ఉంది. కాకపోతే 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి పూచికత్తుగా సంతకాలు చేయడం, రెండవది మద్యపాన సేవన చేసి వాహనం స్పీడ్గా నడిపినా, లేదా వాహనం నడిపినా, లేదా మద్యపానం చేయకుండా కూడా అవతలి వాళ్ళ దృష్టి పడడానికి బండిని 170-140 కిలో స్పీడ్లో తీసుకెళ్ళిన ప్రమాదం తప్పదు. ఈ 2 విషయాల్లో కనుక జాగ్రత్తగా ఉండగలిగితే మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, శుభవార్తా శ్రవణం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, శత్రునాశనాన్ని పొందుకోవడం, మిత్రలాభాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వ్యాపారపరమైన అభివృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు. వివాహ యోగం, సంతాన యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసీపులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి బలంగా ఉండడం, ప్రయాణ లాభం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, వీసా సంబంధ అనుకూలతలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, సమస్త వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రాజకీయ రంగంలో మంచి అనుకూలత, సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి. కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పలుగులు పండించే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈరోజు ప్రశాంతత, అనుకున్న పనులు కొన్ని పూర్తి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా అదృష్ట యోగమే. ఒక రకంగా మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకోవడం, ధైర్యము, స్థైర్యం, నిర్ణయాలు తీసుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వ్యాపార పరంగా భాగస్వామి వ్యాపారతో లాభం,
కొత్త వ్యాపార లాభము, ఉన్న వ్యాపారాన్ని అంటే ఒంటరిగా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. అంటే వ్యాపారంలో అన్ని రకాల శుభయోగాలు కనబడుతున్నాయి, అన్ని రకాల వ్యాపారంలో లాభం ఉంటుంది. కళాకారులకి క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, వివాహ యోగం, సంతాన యోగం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగం బాగా కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధనయోగం ఉంటుంది. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యం, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు మంచి విజయం, విదేశాలకు కూడా మంచి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలంగా ఉండబోతోంది. ఇదంతా మీకు అనుకూలత చెప్పవచ్చును. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, మాతాపితృల సౌఖ్యం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, వివాహ, ఉద్యోగ, వ్యాపార, విద్యాభివృద్ధి పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, మంచి వ్యాపార శుభలక్షణం, అన్ని రకాల వ్యాపారంలో ఆర్థిక లాభాన్ని పొందుకోవడం, వ్యాపార విస్తరణ చేసే అవకాశాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీరు చేసే ప్రయత్నాలు తప్పక మంచి అనుకూలత కలిగిస్తాయి. ఆనందకరమైనటువంటి విదేశీయానం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, బంధుమిత్రుల సమాగమం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధనయోగం ఉంటుంది. ఆనందకరమైన వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారం కలిసి రావడం, ఆనందకర సంపద ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభయోగంగా కనబడుతోంది. మీకు ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, అలాగే వృత్తి, ఉద్యోగాది లాభాలు పొందుకునే అదృష్టయోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి తీవ్రమైనటువంటి ఆటంకాలతో ప్రారంభమవుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూద్దాం మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వ్యయస్థ చంద్రుడు, వ్యయస్థల్లో అంటే 12వ రాశి స్థానంలో మీకు 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి వల్ల మీకు మానసిక వేదన, జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, లేనిపోని వివాదాలకు వెళ్ళడం, అతిగా మాట్లాడడం, అలాగే సోదరుల మధ్య విపరీత ధోరణి, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, లేనిపోని అనవసరపు వ్యక్తులతో పరిచయాలు, మానసిక ఉద్వేగాన్ని లోనవ్వడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, గర్భిణీ స్త్రీలు గర్భస్రావం చేయించుకోవడం, లేదా ఏదైనా ఇబ్బంది కలగడం, అగ్ని ప్రమాదం జరగడం, ఈ రసాయన కర్మాగాల్లో కార్మిక సోదరులకి కొద్దిగా వాయు సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగడం, అగ్ని ప్రమాదం సంభవించడం, వాటి కొన్ని వ్యాపారాల్లో నష్టం ఎక్కువ ఉంది. జాగ్రత్త నుండి ఎవరిని అతిగా నమ్మకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ఎవరికి మీ వాహనం కానీ, ధనము కానీ, వస్తువు కానీ ఇవ్వకూడదు, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అలాగే కళాకారుల, క్రీడాకారులు కూడా కాస్త ఇబ్బంది కలిగే అవకాశం, డోపింగ్ టెస్టులో పట్టుబడతారు. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే విద్యా నష్టం, ఉద్యోగ భంగం కూడా కనబడుతుంది. లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు తస్మా జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల్లో కూడా పనిచేసే వారికి ఉద్యోగం బెంచ్ మీదకి మారచ్చు, లేదా ఫైర్ అవకాశం ఉంది. ఒకసారి జన్మ జాతకం చూపించుకోండి, తగిన పరిహారాలు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనం. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి. పడకూడని పదార్థాలు తినడం వల్ల మీకు చాలా ప్రమాదం ఉంటుంది. మద్యపాన సేవనం చాలా నష్టాన్ని కలిగిస్తుంది. తస్మా జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా ఇబ్బందికర వాతావరణం, టార్గెట్ రీచ్ అవ్వకపోవడం, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఇదేమైనా సరే అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి రోజు ఉదయం 7:14 నుంచి 8:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి ఈ సమయంలో భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అదృష్ట యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ మధ్య వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి.
సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. కళాకారులకి క్రీడాకుల లాభం, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగులు కలిసి రావడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, నూతన గృహయోగము, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం లేదా ఆస్తిపాస్తులు పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభం, వ్యాపార పరంగా వృద్ధి, అన్ని రకాల వ్యాపార లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధనయోగం ఉంటుంది. విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతంగా ఉంటుంది. ఈ రోజంతా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ఉద్యోగం లేదా? ఈ రోజు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం, తప్పకుండా మీరు శుభవార్త వింటారు. సంతానం కావచ్చు, వివాహ సంబంధం కావచ్చు, ఏదైనా ఒక శుభవార్త వినేటువంటి అవకాశం కనపడుతుంది. విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ప్రయాణం బాగా కలిసి వస్తుంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో సమాగమం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారి లాభాలు, మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో మంచి లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మీకు మంచి శుభయోగము, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఉచ్చులు మంచి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కూడా మంచి లాభాలు, లాటరీ వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. మంచి ఆనందకరమైన సుఖయోగం, శుభయోగంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అదృష్టాది ఆనంద శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కూడా ఈరోజు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. భాగ్యవంతమైన స్థితి, పెద్దల యొక్క మాట వినడం వల్ల, ఆలోచన విధానం వల్ల 10 మందిలో మీ గౌరవాన్ని కాపాడుకునే విషయంలో చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్లే నిమిత్తమై లేదా విద్యా, ఉద్యోగ, వ్యాపార నిమిత్తమై చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. మంచి మాట తీరు, అందరిని ఆకట్టుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, మాతాపితృల సౌఖ్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనయోగం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, ఆనందయుగం, సమస్త వ్యాపారంలో లాభాలు, అన్ని రకాల శుభయోగాలు, తప్పకుండా మీరు అనుకునే సాధించుకునే అవకాశం ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.